వేలు ఇప్పటికీ బీఆర్ఎస్ కు ఫండ్ గా వెళ్తుంది. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. మర్యాద పూర్వకంగా కండువాలు కప్పుతాం. మెట్రో 2వ దశకు ఎలాంటి సహకరించాల్సిందే. సిబిఐ కేసులో కేసీఆర్ ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం అంట. నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా, ఎందుకు చర్చించరు? 2018లోనే రాష్ట్రంలో ఓటు చోరీ రజత్ అంగీకారం. జీఎస్టీ సంస్కరణలతో చెలగాటం. జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టమట. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫిరాయింపు ఎక్కడిది? అసలు ఫిరాయింపే జరగలేదు. ఎవరు ఫిరాయించారు నాకు అర్థం కాదు. వచ్చి కలిసిండ్రు. వారు బీఆర్ఎస్ పార్టీ ఉంటారు కదా ఇప్పటికి. వారు ఏ పార్టీ నుంచి గెలిచినంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కలిసిండ్రు. మస్తు కాలుస్తారు. గౌరవప్రదంగా ఒక కండు వేసినాం. అయితే ఏమైంది? ఏం నష్టం అయింది? ఏం కూలిపోయింది? ఏం కోటలు కూలిపోయినాయి అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హరీష్ రావు స్వయంగా ప్రకటించిందంట. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. కానీ మీరు వేసిన కండువేంది? అది దేవుని కండువనా కాంగ్రెస్ కండువనా అర్థమైతే లేదు. చాలా మందికి అర్థం అయింది. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా? దేవుని కండువా అని చెప్పుకుంటారు. ఎటు చూడు కథ ఎంత బహిరంగంగా దాన్ని కప్పిపుచ్చుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మర్యాద పూర్వకంగా కండువాలు కప్పుతామట. ఇది పరిస్థితి. మెట్రో 2వ దశకు ఎలాంటి సహకరించాల్సిందే. ఎలాంటి సహకరిస్తుందో ఏం సహకరిస్తుందో కానీ కేంద్రం మాత్రం సహకరించేటట్లు లేదు. మీకు లేదు. మీ మాటలే ఉన్నాయి కానీ చేతలు కనిపిస్తలేవు. సిబిఐ కేసులో కేసీఆర్ ను రక్షించేందుకు కిషన్ రెడ్డి యత్నం ఉండొచ్చు. దాదాపు ఎప్పుడు 15 రోజుల పైన సిబిఐకి లేఖ రాసి ఇంతవరకు సిబిఐ చర్యలు లేవు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం కూడా చర్యలు తీసుకుంటలేదు. విచారణ కొనసాగిస్తలేదు. అంటే ఏదో జరుగుతుంది మతలాభం. ఇంకంతే ఉంటుంది కదా రాజకీయాలు.